ఈరోజు ఫిష్ బజ్జీ ఏ విధంగా చేసుకోవాలనేది చెప్తాను. ఈ ఫిష్ మనం వేడి నీళ్ళల్లో ఒక పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకొని బాయిల్ చేసుకున్న ఈ ఫిష్ ముళ్ళు లేకుండా చూసుకోవాలి. చూడండి, ఒక గిన్నెలో తీసుకోవాలి ఈ ఫిష్ ముక్క. ఈ ఫిష్ని కొంచెం ఇలా మ్యాష్ చేసుకోవాలి. మనం ఇందులో వేసుకునే పదార్థాలు, ఈ ఫిష్ ఉడకబెట్టుకుని ఇలా మ్యాష్ చేసుకున్నాను. ఇలా ఇందులోకి పసుపు, సాల్ట్, కారము, నిమ్మకాయ సగం ముక్క, ఇది మిరియాల పొడి. ఏ విధంగా స్టఫింగ్కి ఏ విధంగా కలుపుకోవాలనేది చూపిస్తాను నేను. వేసుకునే పదార్థాలు ఏవంటే కొంచెం పసుపు, చూడండి కొంచెం పసుపు వేసాను, కొంచెం కారము మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, కొంచెం సాల్ట్, నిమ్మకాయ రసం, ఈ గింజలు పడకుండా ఇలా కొంచెం చూడండి సరిపోతుంది. ఇదే ఇలా ఈ మిరియాల పొడి కొంచెం ఇందులోనే చల్లుకోండి. ఓకే, సరిపోయింది. చూడండి, స్టఫింగ్ ఏ విధంగా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. ఫిష్ని ఇలా కొంచెం ముద్దరాగా చేసుకొని స్టఫింగ్ ఎక్కువ పడేటట్టుగా చూసుకోండి మీరు. ఒక్కొక్క మిరపకాయ తీసుకొని ఇలానే చూడండి. ఇప్పుడు మనం ఈ ఫిష్ స్టఫింగ్ అనేది మిరపకాయకి ఇలా లోపల మంచిగా నీట్గా ఇలా ఒక్కొక్క దానికి ఇలా పెట్టుకోవాలి. దీనికి మనకు బజ్జికి శనగపిండి కొంచెం తీసుకొని అందులో కొంచెం ఓమా అంటారు, మా తెలంగాణ సైడ్ ఏమో వాము అంటాం. కొంచెం సాల్ట్, బేకింగ్ సోడా, చూడండి కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి. కొంచెం గంట జారుడుగా కలుపుకుంటే సరిపోతుంది మనకి. ఇది చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా గంట జారుడు లాగా ఇలా కలుపుకోవాలి. ఈ బజ్జీని మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఎలా ముంచి వేయాలన్నది చూపిస్తాను మీకు. రండి, చూడండి, ఈ మిరపకాయను మనం ఇలా ముంచుకోవాలి. చూడండి, వేగిపోయినాయి. మనం ఎప్పుడు తీసుకున్న ఒక పద్ధతి ఇలా ఉంది కదా, ఇలా ఇలా వెనకకు కానీ తీసుకుంటే ఏమన్నా ఆయిల్ మనకి వెళ్ళిపోతుంది కిందికి. చూడండి, ఇలా తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బజ్జీ రెడీ అయిపోయింది. ఇలా సర్వ్ చేసుకోండి, మీ పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంకా 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను.